యాభై పడుతుంది మళ్ళీ చూసుకుంటా ఫ్యూచర్ ఇక్కడికి రండి వచ్చి మళ్ళీ ఆడిపోయి దూరం ఏడే కదా అది బండి పంపినట ఇల్లు వస్తున్నాయి కట్టుకోవాలి రైట్ ఇంకా రండి 100 మోటేషన్లో 6 అప్లికేషన్లు మేము అప్లై చేయించాం కదా ఇది చూపించండి కాంచీపురం అసలు ఇది పునుగోడే కదా కావాల్సింది మనకి ఈ రోజు రెవెన్యూ సర్వీస్ కాంచీపురం సార్. కాంచీపురం అంటే ఏంది అసలు హ్యాపీ పంచాయతీ కాదు కదా ఈ పంట చేశారా ఈ క్రాప్ లో ఇట్లా చేశారా ఇది వదలేదు నేను అడుగుతున్నది మాట్లాడండి హౌసింగ్ లో పెట్టారు కావాలి నెక్స్ట్ ఎవరు ఉన్నారు దాంట్లో ఓపెన్ చేయండి ఈ ఊరు కాదు ఏ విలేజ్ గుడిపాడ గుడిపాడ ఇష్యూ చెప్పండి ఇల్లు పెట్టు హౌసింగ్ ఇల్లు ఇల్లు కట్టుకుంటారు చూడండి రీవెరిఫికేషన్ పెట్టినదే అది అప్పుడు చేశారో నాన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఇన్ కేసెస్ ని కూడా మళ్ళీ సరిగా ఇల్లు కావాలని అర్జీ పెట్టుకోండి అర్జీ పెడితే దాన్ని మనం బేసిక్ కొత్తగా వేసుకున్న దాంట్లో ఇల్లు పెట్టుకోండి వీళ్ళే పంచాయతీ సెక్రటరీ ఎవరు ఇక్కడ పిఎస్ ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నారా అది కాదమ్మా ఇంతకుముందు ఎవరు కంప్లైంట్ ఇచ్చారా ఆఫీస్కి పోయారా ఎవరు చెప్తారా ఏమన్నా ఏంటి మీరు వారు వచ్చి ఆక్రమించుకున్నారా అది ఏం ఉంచితే నాకు ఇప్పుడు ఇది చెప్పండి అదర్వైజ్ మీరు రాసి కూడా ఇవ్వండి ఇంకా ఏదైనా కంప్లైంట్స్ ఎవరైనా ఇక్కడ 2-3 కంప్లైంట్స్ నాకు వచ్చాయి ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో కొద్దిగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది సరిగా పబ్లిక్తో మాట్లాడటం లేదు అక్కడని కొన్ని అదర్ కంప్లైంట్స్ కూడా వచ్చి ఉన్నాయి ఇలాంటి కంప్లైంట్స్ మీకు ఉంటే మీకు రాసి నాకు ఇచ్చేసేయండి నేను ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడే మీ అందరి ముందు చెప్తున్నాము బికాస్ మనకు స్టేట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రజలతో సరిగా మాట్లాడాలి వారి సమస్యలని వినాలి వారికి ఏ ప్రాబ్లం ఉన్నాయో దానికి పూర్తిగా సొల్యూషన్ ఇవ్వాలి ఎస్పెషల్లీ మనకు ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో దానికోసమే ప్రత్యేకంగా ఈ రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం జరిగింది మన జిల్లాలో 14,000 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సో వాటి అన్నింటినీ కూడా సరిగా పరిష్కరించాలి అదే విధంగా ప్రజల కోసమే వారు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంలో మనం ఇస్తున్న పరిష్కారం ఉండాలి అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు సో దాని మేరకు ఎవరైతే పని చేయట్లేదో ప్రజలతో సరిగా బిహేవ్ చేయలేదో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం సో 2 కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి ఇంకా ఎవరికైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మీరు పెట్టండి తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం సో ఈ రోజు అయితే ఇద్దరు వచ్చి నాకు వీడియో కూడా చూపించారు అది దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అంటే ప్రజలు వచ్చి ఎంత ఇది చేసినా కూడా వారితో చాలా బాగా బిహేవ్ చేయాలి వారితో సరిగా మాట్లాడాలి అలా మాట్లాడేదంటే సంబంధిత అధికారి పైన సిబ్బంది పైన యాక్షన్ తీసుకుంటాము సో అందరు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే నాకు రాసి ఇచ్చేసేయండి
తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మీకు ఇక్కడ ఈ విలేజ్కి మాత్రం ఒక 21 కంప్లైంట్స్ ఇచ్చి ఉన్నారు డిసెంబర్ 12th నాటికి. దానికి ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటన్నది కూడా ఇప్పుడు చూస్తున్నాము. అది కూడా త్వరలోనే ఇప్పుడు రెవెన్యూ సర్వీసులు కంప్లీట్ అయ్యే 45 days ఇచ్చి ఉన్నారు. దాంట్లో లోపల మనము అన్ని కూడా కంప్లీట్ చేయాలి. సో దాని ప్రకారం చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా మీరు వచ్చి నాకు ఇవ్వండి, త్వరలోనే యాక్షన్ తీసుకుంటాము. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో డిసెంబర్ 16 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పటిదాకా అరౌండ్ 14,000 కంప్లైంట్స్ గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయి. జనవరి 8 వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరుగుతుంది. ఆ తర్వాత ఒక 45 days ఉంది. మనకు ఏదైతే గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అంటే వస్తున్న ప్రతి ఒక్క కంప్లైంట్స్ కూడా పూర్తి సొల్యూషన్ ఇవ్వాలన్నది ఉద్దేశం. ఆ మేరకు అందరు అధికారి సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ కనిగిరి మండలంలో పునుగోడు విలేజ్లో గౌరవ స్థానిక శాసనసభ్యులతో పాటు ఈరోజు అటెండ్ చేయడం జరిగింది. కంప్లీట్ అయిన విలేజ్, రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కూడా జాయింట్ ఎల్పిఎం ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు వారికి యాజ్ పర్ రూల్స్ నోటీస్ ఇచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసి సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. సో ఇక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఏదంటే మ్యూటేషన్స్ పెట్టి దానికి సరిగా సమాధానం ఇవ్వలేదు అన్నది కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా కొద్దిగా రెవెన్యూ సిబ్బంది సరిగా బిహేవ్ చేయలేదని కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు త్వరలోనే ఎంక్వైరీ చేసి ఎవరైనా సిబ్బంది అధికారి ప్రజలతో సరిగా బిహేవ్ చేయలేదంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా అందరికీ కూడా అంటే మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వారి సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. కొన్ని రెవెన్యూ సమస్యలు అయితే మనము ఇక్కడ సివిల్ డిస్ప్యూట్స్ ఉండవచ్చు, అది మనము ఇక్కడ నుంచి సాల్వ్ చేయలేము. బట్ అటువంటి కేసెస్లో కూడా ప్రజలకు సరిగా తెలియచేయాలి, వారితో సరిగా మాట్లాడాలి అన్నది ఇంపార్టెంట్. అది ఎవరైతే చేయలేదో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కంప్లైంట్స్ గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి డిస్పోజల్ చేస్తామన్నది తెలియజేస్తున్నాను. 3 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఇది ఈరోజు ఇక్కడ పెట్టినదికి వేరే విలేజ్కి ఉన్నది కురిచేడ్ ఏది అంటే కాంచీపురం, ఆ విలేజ్కి సంబంధించిన ఈ ఒకే ప్లేస్లో 3 different విలేజెస్కి వారు పెట్టి ఉన్నారు. 2 ఇదికి ముందే కంప్లీట్ అయింది, ఇది పక్కన ఉన్న విలేజ్కి పెట్టినది అన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఈ విలేజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది, బట్ తీసుకురాలేదు. షోకాస్ నోటీస్ ఇస్తున్నాము.